ఎందుకంటే వీళ్ళందరూ మీరు మా పిఆర్ఓస్ కానీ మీడియాలో ఉన్న వాళ్ళు కానీ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. కానీ వాళ్ళని అందరినీ చాలామంది ఎలా చూస్తారంటే నెగిటివ్గా చూస్తారు. ఎప్పుడు ఏం రాస్తారో, ఎప్పుడు ఏమంటారో అని. ఆప్యాయతలున్నా ఎప్పుడు ఒక ఆ మధ్యలో వారధి, సినిమాకి ఆడియన్స్కి మీడియా అనేది వారధి. దానివల్ల వాళ్ళని దాటి మీ అందరితో కలవాలని ఆశతోనే ఈరోజు ఇక్కడికి పిలవడం జరిగింది. సో ఇంకా హీరోయిన్ వీళ్ళందరూ వస్తే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. దాని ముందు అసలు నా జర్నీ మీ అందరికి తెలిసిందే. నా సినిమాలకి ఆడియన్సే కాదు, మీడియాలో ఉన్న మిత్రులు వాళ్ళ కుటుంబాలు కూడా నా సినిమాలకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, మాట్లాడుతూ ఉంటారు. శతమానం భవత్ కానీ, బొమ్మరిల్లు కానీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు కానీ, రీసెంట్లీ బలగం కానీ. సో అలాంటి మంచి సినిమాలు తీసాం కాబట్టి ఒక దిల్ రాజు అనే దానికి ఒక బ్రాండ్ ఇచ్చారు. సో ఈరోజు ఈ ఫ్యామిలీ స్టార్ ద్వారా వస్తున్న, మా బ్యానర్ నుంచి వస్తున్న ఇంకో సినిమా. సో ఈ ఫ్యామిలీ స్టార్ కథలో ఉన్న ఒక మెయిన్ పాయింట్ ఈ సినిమా తీయడానికి నన్ను ఎగ్జైట్ చేసింది. ఆ పాయింట్ మీతో ఈరోజు షేర్ చేసుకోవాలి, ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు షేర్ చేసుకోవాలని. ఈ సినిమా భావము, అసలు ఈ కథలో ఏముందనేది మీడియా మిత్రులది ఒక పర్సనల్ అకేషన్లో అసలు ఫ్యామిలీ స్టార్ అంటే ఏదో విజయ్ దేవరకొండ స్టార్ అనుకుంటున్నారు. దాని గురించి కాదు, ఈ కథలో ఉన్న భావము చెప్పాను. ఆ భావం రోజు కూడా చెప్పా. సో మీలో చాలామంది ఫ్యామిలీ స్టార్స్ ఉన్నారు, ఆ స్టార్స్ని కలవాలి. అది వాళ్ళ ద్వారా కాకుండా మీ ద్వారా వినాలని ఉంది మాకు. సో ఎక్కడో మొదలుపెట్టిన జర్నీలు, సుబ్బారావు గారు కావచ్చు, ప్రభు కావచ్చు, మధు కావచ్చు, రాంబాబు, లక్ష్మీనారాయణ, రాంబాబు, ఇంకో రాంబాబు, ఇలా వినాయకరావు గారు, అంటే వీళ్ళందరితో ఆల్మోస్ట్ మోర్ దెన్ 20 years నేను డిస్ట్రిబ్యూటర్గా 98 నుంచి అందరినీ చూస్తూ ఉన్నాను. ఈ 23-24 yearsలో అందరి జర్నీ చిన్న చిన్నగా ఎక్కడో మొదలైన మీ అందరి జర్నీ కూడా, నా జర్నీ ఎలాగో ఉందో మీ జర్నీ కూడా నేను అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. సో అలాంటి నాకు ఇది ఒక ప్లాట్ఫామ్. మీలో ఉన్న ఫ్యామిలీ స్టార్స్ని కదిలియాలి. కదిలియడం అంటే నేను ఇదేదో సినిమాకు ప్రమోషన్ కోసం వాడుకుందామని కాదు. నిన్న నేను 2-3 ప్లేస్లో అసలు ఈ ఫ్యామిలీ స్టార్ అంటే ఏంటి, అంటే ఆ ఫ్యామిలీ భావాలు, ఆ ఫ్యామిలీ ఎమోషన్స్. నేను కూడా ఎక్కడో మిడిల్ క్లాస్ నుంచి జీరోకి వెళ్ళి స్టార్ట్ అయిన లైఫ్ నాది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల్లో నా సంస్థ కానీ నాకు కానీ ఒక బ్రాండ్ ఉందంటే ఆ ఫ్యామిలీ ఎమోషన్స్తోనే, ఆ ఫ్యామిలీ సినిమాలతోనే. సో అది మా పిఆర్ఓ మిత్రులు అందరితో ఈరోజు షేర్ చేసుకోవాలనే నా ప్రయత్నం ఇది. అండ్ రేపు సినిమా రిలీజ్, నచ్చేవాళ్ళు బాగుందంటారు, నచ్చని వాళ్ళు ఎలాగో రిజెక్ట్ చేస్తారు. ఏ సినిమా అయినా, నాట్ దిస్ ఫిలిం. సో ఒక మంచి ప్రయత్నంతో ఒక మంచి సినిమా అటెంప్ట్ చేశాను. చాలామందికి, ఎస్పెషలీ ఫ్యామిలీ ఆడియన్స్ లేడీస్కి బాగా నచ్చుద్ది అని నమ్ముతున్నాను. ఇంకొక 6 hours నా కౌంట్ డౌన్. కానీ ఇప్పటికి కూడా నా కాన్ఫిడెన్స్ నేను సినిమా చూస్తున్నప్పుడు ఉంది. రేపు ఈ కథలో ఉన్న ఎమోషన్, ఈ కథలో ఉన్న డ్రైవ్ ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండేది. సో దానికి విజయ్ దేవరకొండ, ఆయన మృణాల్ పరశురామ్ డిజైన్ చేసింది, ఇవన్నీ కలిపే ఈ సినిమా. మామూలు ప్రెస్ మీట్లలో తిరగొట్టేస్తున్నాను, ఈరోజు చేయలేకపోతున్నా. యాంకర్ బాధ్యత తీసుకొని తప్పు చేశారు, అయినా తప్పదు. అండ్ ఎస్పెషల్లీ నాకు కావాల్సిన మిత్రుల్ని, ముందు కావాల్సిన మీనింగ్, నేను జర్నీ చేసి 23 ఏళ్ళ నుంచి నేను మిమ్మల్ని జర్నీ చేస్తూ మీరు ఎక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చారో నేను వాళ్ళని స్టడీ చేశాను. కాబట్టి వాళ్ళని ముందు కొందరిని ఇక్కడికి పిలుస్తాను, తర్వాత అసలు కథలోకి వెళ్తాను. రాంబాబు ట్రైలరు సాంగ్లు ఆల్రెడీ చూసేసారు లేవా, కొత్తగా ఏంది అలా చూపించేది, అలాగ తెలియదా? అందరూ రెడీగా ఉన్నారు. రాంబాబు